మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ హస్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి అనుదినము దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానాలు, దైవ కార్యము, ఇది ఆధ్యాత్మిక కార్యక్రమము. ఈ కార్యక్రమాన్ని ఎవరు నిర్లక్ష్యం చేయొద్దు. ఎందుకంటే మేమెంతో ప్రార్థనాపూర్వకంగా ఉపవాసములతో దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ఆయన పాదాల చెంత కన్నీటి ప్రార్థనతో దేవుని యొద్ద నుండి పొందుకొని మీకు మాకు మనందరికీ వెలువడుతున్నటువంటి వాక్ అండి. ఇది ఎవరు దయచేసి వ్యర్థం చేయొద్దు. ఆయా ఎఫెక్ట్స్, ఆయా రకాలైనటువంటి లోకపరమైనటువంటివి ఆకర్షన్స్ ఏమీ ఉండవు. మా యూట్యూబ్ ఛానల్లో మేము దేవుడు మనకిచ్చినటువంటి వాకుని, అది బైబిల్ క్విజ్ అయినా, వాగ్దానాలైనా, మెసేజెస్ అయినా నార్మల్ వాతావరణంలోనే మీకు వస్తాయి. లైక్ చేయండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభు నామంలో మనవి చేస్తూ ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి చక్కని వాగ్దానాలు, కీర్తనలు 117 అధ్యాయము 1వ వచనము. యెహోవా నా కృప అంటే యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది. యెహోవా కృప మన ఎడల ఎలా ఉందంట? హెచ్చుగా ఉన్నదంట. కొంచెం కాదండి, మీడియంగా కాదు, ఏదో అరాకొరాక కాదు. ఎలా ఉందంట? హెచ్చుగా ఉందంట. ఆయన కృప హెచ్చుగా ఉంది. ఒక తండ్రి ఒక బిడ్డకి ఎంత సంపూర్ణంగా అయితే తనకున్నటువంటి సమస్తాన్ని ఇస్తాడో ఆ విధంగా దేవుని యొక్క కృప అనేది మన ఎడల హెచ్చుగా ఉందంట. సాతానుడైతే వాడు అరాకొరాగాను మనల్ని డిస్టర్బ్ చేయడానికి, మన జీవితాల్లో చంద్రవందరం చేయడానికి, మన జీవితాలలో భయంకరమైన పోరాటాలు, దుఃఖము, వేదన, కన్నీరు, శ్రమ, భయంకరమైనటువంటి మరణకరమైనటువంటి కేకలు పుట్టించడానికి, కృంగుదల, భయంకరమైనటువంటి తీసుకొస్తాడు. కానీ మన దేవుని యొక్క ప్రేమ మన ఎడల ఎలా ఉందంటే యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉందంట. ఆయన ఎందుకంటే మనకు అర్హత లేదండి. ఒక ఉన్నతమైన స్థానంలో, ఒక ఉన్నతమైన లైఫ్, ఒక ఉన్నతమైన ఒక శ్రేష్టమైనటువంటి జీవితం జీవించడానికి మనకైతే ఈ లోకంలో మనకి మన పాప శాప బ్రతుకులను బట్టి తల్లి గర్భంలోనే మనం పాపం చేత రూపింపబడ్డాం. సో మనకైతే అర్హత లేదు. మనము అర్హత లేని వారమైనప్పటికీ ఆయన యొక్క బలియాగము, శిలువ బలియాగము ద్వారా ఆ యోగ్యతను, అర్హతను కలిగించి ఆ యెహోవా యొక్క కృప, దేవుని యొక్క కృప, ఆ మహా తండ్రి యొక్క కృప మన ఎడల ఎలా ఉందంట? హెచ్చుగా ఉందంట. దేవుని యొక్క కృప నీ ఎడల హెచ్చుగా ఉన్నది. నీకు అర్హత లేదా? పాపంలో ఉన్నావా? శాపంలో ఉన్నావా? నాకు వల్ల కాదు ప్రభా, నేను ఎంతో దౌర్భాగ్యురాల్ని, నీ నామాన్ని ఉచ్చరించడానికి నేను యోగ్యత లేని వాడిని అన్ని దిగులు, చింత, వేదనలో, కన్నీటిలో ఉన్నావేమో. అయితే దేవుడు ఈరోజు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము, దేవుని యొక్క కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది. సో ఇటు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభు నామంలో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధ మహాగణుడ, ఘనమైన తండ్రి, నీ పాదములకి ఏలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. మీరు ఇచ్చిన చక్కని వాగ్దానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను ప్రభా. అయ్యా, మేము ఈ లోకంలో అర్హత, యోగ్యత లేని వారిమైనప్పటికీ తండ్రి, నీవు మా ఎడల చూపిస్తున్న కృపను బట్టి తండ్రి, అన్ని విధాల ఆధ్యాత్మికంగా, ఆరోగ్యపరంగా, కుటుంబపరంగా, వ్యక్తిగతంగా, సంఘపరంగా అన్ని విధాల నీవు మమ్మల్ని హెచ్చిస్తున్న విధానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నామయ్యా. ఎంతో మంది అప్పుల భారం, కృంగిన స్థితి, మానసికమైన వేదనలు, ఒంటరితనము, ఇటు స్థితులన్నిటి నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. భారతదేశాన్ని దీవించండి, తెలుగు రాష్ట్రాలను దీవించండి. ఈ రోజు బర్త్డే, ఎడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి. అనావిధ రోగముల చేత బాధపడే వారికి విడుదల, మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకోనమని బిడ్డలు, స్టూడెంట్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే బిడ్డలు, వీరందరికీ నీ జ్ఞాన వివేచన ఆత్మను దయచేసి నీ ఎడల భయభక్తులు స్థిరపరిచి నీకు నమ్మకమైన బిడ్డలుగా మేమందరూ సాగిపోనట్లు ఈ దినమంతా కూడా మాకు తోడుగా ఉండమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామములు అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయాలని ప్రభు నామములో మనవి చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వచ్చేంత వరకు ప్రభు కృప మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ యూ.